భారతదేశంలో రాజకీయ శాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్ చదివే విద్యార్థులకు దౌత్యపరమైన సంబంధాలు మరియు ఇతరత్ర అంశాలకు సంబంధించి అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ కు సంబంధించిన పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ప్రప్రథమంగా 1961లో ఐక్యరాజ్య సమితి కింద చేసుకున్న వియన్నా కన్వెన్షన్ ఫర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆర్ వియన్నా అగ్రిమెంట్ ఫర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి ప్రధానంగా నేర్పిస్తారు. ఈ 1961లో జరిగిన ఈ వియన్నా ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎలా ఉండాలి, దానికి సంబంధించిన వ్యవస్థలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దౌత్యవేత్తలకున్న బాధ్యతలు హక్కులు ఏంటి అన్న విషయాలపై ఈ ఒప్పందంలో పూర్తి స్థాయిలో తెలియజేయబడింది. ఈ ఒప్పందాన్ని 1964లో అన్ని దేశాలు అంగీకరించాయి. నాటి నుండి ఈ దౌత్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఒక రకమైన క్లారిటీ ఈ ఆధునిక ప్రపంచానికి వచ్చింది. అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే ఈ పాఠ్యాంశాలన్నింటిలోనూ 1961 తర్వాతనే రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే దౌత్య సంబంధాలు ఎలా ఉండాలి అన్నది ప్రపంచానికి నేర్పించబడింది అన్న విషయాన్ని మన దేశంలో ఉన్న సోషల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్స్ కానీ లేదా రాజకీయ శాస్త్రాన్ని చదివే విద్యార్థులకు కానీ బోధింపబడుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ కు సంబంధించిన ముందు నుంచి ఉన్న పలు అంశాలను విద్యార్థులకు తెలియనివ్వకపోవడమే. ముఖ్యంగా భారతదేశంలో ఈ దౌత్యపరమైన సంబంధాల పట్ల వేదాలలోనూ మనుశాస్త్రంలోనూ అటు పిమ్మట ఇతిహాస పురాణాలైన రామాయణ భాగవతాలు మహాభారతంలోనూ విస్తృతంగా చర్చించబడింది, వివరించబడింది. ఇక చాణక్యుడు రచించిన అర్థశాస్త్రంలో దీనిపై కాలంకుశంగా చర్చించడం జరిగింది. ఇలా భారతదేశంలో కొన్ని వేల శతాబ్దాల క్రితమే ఈ దౌత్య సంబంధాలపై స్పష్టమైన అవగాహన, నిర్వచనాలు ఉన్నాయన్న విషయాన్ని ఈ పాఠ్యాంశాలేవి విద్యార్థులకు బోధించవు. విద్యార్థులకు దౌత్యపరమైన సంబంధాల గురించి తెలిపేటప్పుడు 1961 ఇంకాస్త ఎక్కువగా మాట్లాడితే మొదటి ప్రపంచ యుద్ధం ఏర్పడిన తర్వాత ఏర్పడిన నానా జాతి సమితి అంటే లీగ్ ఆఫ్ నేషన్స్, అటు పిమ్మట రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి, ఆ తర్వాత 1961లో వచ్చిన ఈ స్పష్టమైన వియన్నా కన్వెన్షన్స్ ఫర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించే చెప్పడం జరుగుతుంది. ఈ 1961 కన్వెన్షన్ లో చెప్పబడిన నిర్వచనాలన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో నిర్వచింపబడ్డాయన్న విషయాన్ని ఏ ఆచార్యుడు పూర్తిగా చెప్పడు, ఏ పాఠ్య పుస్తకాల్లోనూ పూర్తిగా వివరించడం జరగదు. ఇది మన దేశం యొక్క దౌర్భాగ్యం. ఈ కన్వెన్షన్ ను రచించిన పాశ్చాత్య దేశాల్లోనూ గతంలో రాజ్యాలుండేవి. ఆ రాజ్యాలు కూడా ఈ నిర్వచనాన్ని ఒక రకంగా రెండు దేశాల మధ్య సంబంధాల పట్ల నిర్వచనాలను నిర్వచించాయి. అవి ఎప్పుడు చేశాయని మనం పరిశీలిస్తే 11వ శతాబ్దం
తర్వాతనే ఈ రాజ్యాలన్నీ వీటి మీద దృష్టి కేంద్రీకరించాయి. కానీ భారతదేశానికి సంబంధించి మనం పరిశీలిస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడినవన్నీ పేర్కొన్న వేదాలలోనూ, అంతే వయసు కలిగిన మనుశాస్త్రంలోనూ ఈ నిర్వచనాలన్నీ మనకు కనిపించడం, వాటి గురించి వివరించబడ్డం మనం గమనించవచ్చు. అటు పిమ్మట రామాయణ భారత భాగవతాల్లోనూ ఈ నిర్వచనాలు పూర్తి స్థాయిలో చెప్పబడ్డాయన్న విషయాన్ని మనకి ఈ పాఠ్యపుస్తకాలు ఏవి చెప్పవు. ఈ పాఠ్యపుస్తకాలు చెప్పవు కాబట్టి మన విద్యార్థులందరూ ఈ వియన్నా కన్వెన్షన్ తర్వాతనే ఈ దౌత్యపరమైన సంబంధాలు, ఈ దౌత్యవేత్త హక్కులు, బాధ్యతలు నిర్వచింపబడ్డాయన్న భ్రమలో ఉండడం జరుగుతోంది. ఇది కొంతమంది హిందుత్వ వ్యతిరేక చరిత్రకారులు పన్నిన కుట్రలో భాగంగానే జరుగుతోంది. ఎందుకంటే ఈ హిందుత్వ వ్యతిరేక చరిత్రకారులకు ఈ దేశ చరిత్ర అంతా ఐరోపా ఆర్ బ్రిటిష్ దేశాలు చెప్పబడిన రీతిలోనే ఉంటాయి. చెప్పబడిన రీతిలోనే వీరు మనకి నేర్పిస్తారు కాబట్టి, లేదా చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి. ఇంకొక విచారకరమైన అంశం ఏమిటంటే, దౌత్యపరమైన సంబంధాలు, దాని యొక్క నిర్వచనాలు, దాని యొక్క అంశాలు భారతదేశంలో వేల సంవత్సరాల క్రితంలోనే చెప్పబడ్డాయన్న విషయాన్ని నేటి ఆధునిక విశ్వవిద్యాలయాలు ఏవి కూడా పరిశోధన చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. అంతర్జాతీయ వ్యవహారాలపై ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వారు కూడా భారతీయ చరిత్రలో లేదా భారతదేశానికి సంబంధించిన రాజకీయ చరిత్ర, రాజకీయ పొలిటికల్ సైన్స్ లో భాగంగా ఉండే ఈ దౌత్యపరమైన వ్యవహారాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఆ పురాతన కాలంలో వీటిపై ఏమి చెప్పబడ్డాయి, వీటిల్ని ఎలా నిర్వచింపబడింది, ఈ అంశాలపై కనీసం పరిశోధనలు కూడా చేయనివ్వలేదు. పరిశోధనలు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి జేఎన్యూలో ఉంది. అది జేఎన్యూ ఒక్క స్థితే కాదు, మిగతా విశ్వవిద్యాలయాల్లోనూ అదే పరిస్థితి. ఇదంతా మనకి చూస్తే మన వైభవోపేతమైన గత చరిత్రలో ఉన్న ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చడంలో హిందుత్వ వ్యతిరేక లేదా భారతీయ వ్యతిరేక అధ్యాపకులు, విద్యావేత్తలు సఫలీకృతమయ్యారనే అనిపిస్తోంది. ఇప్పటికైనా భారతదేశంలోని విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తిరిగి కొన్ని వేల సంవత్సరాల క్రితం దౌత్యపరమైన అంశాలు భారతదేశంలో ఎలా నిర్వచింపబడ్డాయి, నిర్వహింపబడ్డాయి అన్న అంశం మీద పరిశోధనలు చేసి ఎంతో ఉన్నతమైన మన శాస్త్ర సాంకేతిక విలువలను, అందులోని సారాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.